అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ నిర్ణయం. రచయిత మందరపు ఉమాలక్ష్మి గారు. ఇక కథలోకి వెళితే, ఆమె మనసంతా తీరని వేదన. మనసు అశాంతితో నలిగిపోతోంది. తన వేదన ఎవరితో చెప్పుకోగలదు? అందరూ తనని చూసి హేళన చేసేవారే తప్ప తన మీద సానుభూతి చూపించేవారెవరూ లేరు. తన బాధ తనలోనే దాచుకోవాలి తప్ప నోరు విప్పి ఎవరితో చెప్పుకోగలదు? అసలు ఆత్మాభిమానం గల ఆడపిల్ల నోరు విడిచి ఆ సంగతి చెప్పుకోగలదా? ఆమె ఆలోచనలు గతం వైపు మళ్ళాయి అప్రయత్నంగా. తను పుట్టిన దగ్గర నుండి దురదృష్టవంతురాలే. ఏనాడు తనని అదృష్టం వరించలేదు. పెళ్ళై అత్తవారింటికి వెళ్ళాకన్నా తన అదృష్టం బాగుంటుందేమో అనుకుంటే ఈ జీవితంలో తనకి పెళ్లి జరిగే ఆశే కనిపించడం లేదు. తన వయసు 30 వసంతాలు దాటుతున్నా తను ఇంకా అవివాహితే. తనకి 10 ఏళ్ల వయసులోనే తండ్రి మరణించాడు. పెళ్లి కాని తనని చూసి విచారించే తల్లి, తన స్వార్థం తను చూసుకొని వేరుపడిపోయిన అన్నయ్య, కుటుంబ భారాన్ని భుజాలకెత్తుకున్న తమ్ముడు, గుండెల మీద కుంపటిలా పెళ్లికెదిగిన చెల్లెలు, ఇది తన కుటుంబం. తండ్రి పోయాక అమ్మే కష్టపడి తనని ఇంటర్ వరకు చదివించింది. అన్నయ్యకి పెళ్లి చేసింది. మమ్మల్ని పెంచి పెద్ద చేసేసరికి అమ్మకి జవసత్వాలు ఉడిగిపోయాయి. నాన్న లేరన్న బాధ అప్పుడు ఆమెని నిత్యం వేధిస్తుండేది. ఇంతలో పెళ్లికెదిగిన నన్ను చూసి మరీ బెంగపడిపోయేది. అన్నయ్య ఎలాగో డిగ్రీ పూర్తి చేశాడు. అమ్మ జబ్బు పడటంతో ఇంటి బాధ్యత పూర్తిగా తన భుజాల మీద పడింది. అప్పట్లో నిరుద్యోగిగా ఉన్న అన్నయ్య, చిన్నవాళ్ళైన తమ్ముడు, చెల్లి జబ్బుతో మంచాన పడ్డ అమ్మ, వీళ్ళని చూసేసరికి తనకి పెళ్లి విషయమే గుర్తుకు వచ్చేది కాదు. తనకి వయసు వచ్చినా కానీ కట్నం లేకుండా ఎవరు పెళ్లి చేసుకుంటారు? కట్నం ఇచ్చి పెళ్లి చెయ్యాలంటే అప్పటికే ఉన్న ఆస్తి అంతా అక్కయ్య పెళ్ళికి, మా చదువులకి సరిపోయింది. అన్నయ్య ఎక్కడో కోమటి పద్దులు రాసేవాడు. తమ్ముడు 10వ తరగతి చదువుతుండేవాడు. చెల్లి 7వ క్లాసులోనే ఉండేది. అన్నయ్య తెచ్చే కొద్దిపాటి జీతంతో ఇల్లు కడవడం కష్టమయ్యేది. అమ్మ జబ్బు పడటంతో మిషన్ మూలపడింది. తనే బలవంతంగా అమ్మని ఒప్పించి మిషన్ కుట్టేది. తను కష్టపడటం అమ్మకి ఇష్టం ఉండేది కాదు. కానీ కుటుంబం గడిచే మార్గం తోచక తాను బట్టలు కుట్టడానికి అంగీకరించింది అమ్మ. అదృష్టం కొద్దీ ఆ తర్వాత అన్నయ్యకి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది. దాంతో మా కష్టాలు తీరాయి అనుకున్నాం. 2 పూటల సుష్టుగా భోజనం చెయ్యవచ్చు అనుకున్నాం. కానీ ఉద్యోగం రావడంతోనే అన్నయ్య ఒక అమ్మాయిని వెంటబెట్టుకొని ఇంటికొచ్చాడు. అమ్మ, నేను రజని ప్రేమించుకున్నాం. నువ్వు ఒప్పుకోవేమోనని రిజిస్ట్రార్ ఆఫీస్లో ఇద్దరం పెళ్లి చేసుకున్నాం. మమ్మల్ని ఆశీర్వదించమ్మా అన్నాడు అన్నయ్య. ఒరేయ్ మధు, ఏమిటి నువ్వు చేసిన పని? నీకన్నా చిన్నదైన చెల్లెలు ఉందన్న సంగతి మరచిపోయావా అంది అమ్మ కోపంగా. అమ్మ, నేనేం అంత ఒళ్ళు మరచిపోలేదు. రజనిని ప్రేమించాను, పెళ్లి చేసుకున్నాను. నా మూలంగా చెల్లెలు పెళ్ళి ఆగిపోదు. ఎందుకు ఆగిపోదురా? నీకు వచ్చే కట్నంతో దాని పెళ్లి చెయ్యాలనుకున్నాం. ఇప్పుడు నువ్విలాగా చేస్తే ఇక దానికి పెళ్ళి ఎలాగవుతుందిరా అంది అమ్మ ఏడుస్తూ. దానికి పెళ్ళి కాదని నేను మనసిచ్చిన అమ్మాయి బ్రతుకు నాశనం చెయ్యాలా? నువ్విప్పుడు అంతగా విచారించవలసిన పని నేనేం చేయలేదు. దాని పెళ్ళి నేను చేస్తాను అన్నాడు అన్నయ్య భరోసా ఇస్తున్నట్టుగా. అమ్మ, శుభంగా పెళ్లి చేసుకొని వచ్చిన అన్నయ్యని ఎందుకలా నీ ప్రశ్నలతో వేధిస్తావు? ఇప్పుడు నా పెళ్ళికేం తొందర? ముందు క్రొత్త కోడలిని లోపలికి తీసుకువెళ్ళు అని హారతి పళ్ళెం పట్టుకువచ్చి వదినకి తన చేతులతో హారతి ఇచ్చింది. ఇక చేసేది లేక అమ్మ మౌనంగా ఊరుకుంది. అన్నయ్యకి పెళ్లి జరిగి సంవత్సరం గడిచిపోయింది. ఈ సంవత్సర కాలంలోనూ కుటుంబ పరిస్థితులు ఏమాత్రం మెరుగుపడలేదు. పైగా ఇప్పుడు అన్నయ్య ఒక బిడ్డకి తండ్రి అయ్యాడు. పసిపిల్లాడి పాల డబ్బాలకి, మందులకి అదనంగా ఖర్చు పెరిగిందే తప్ప రాబడి పెరగలేదు. చేతిలో డబ్బు లేకపోవడంతో అన్నయ్య ఎప్పుడూ చిరాకుగా ఉండేవాడు. సరి అయిన మందులు లేకపోవడంతో అమ్మ అనారోగ్యం తిరగబడింది.
ఈ పరిస్థితిలో తమ్ముడి చదువు ఇంటర్తోనే ఆగిపోయింది. ఇకపోతే వదినది అందరితో కలివిడిగా ఉండే స్వభావం కాదు. మీ సంపాదనంతా ఈ కుటుంబానికే ధరపోస్తున్నారు, ఇక నాకు నా పిల్లలకి చిప్పనే మిగులుతుంది అని అన్నయ్య దగ్గర ఎన్నోసార్లు అనేది. వదిన బోధల ప్రభావమో లేక అన్నయ్యలో స్వార్థం పెరిగిపోవడమో కానీ అన్నయ్య పూర్తిగా మారిపోయాడు. ఇప్పుడు అన్నయ్యకి తల్లి, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు యమపాశాల్లా కనిపిస్తున్నారు. సాధ్యమైనంత త్వరలో ఈ ఇంటి నుండి వేరుపడిపోవాలని వదిన చెప్తుంటే ఆమె మాటలకు ఏమీ జవాబు చెప్పకుండా మౌనంగా ఆలకించేవాడు. ఆ తర్వాత కొన్నాళ్ళకి అన్నయ్యకి ఆ ఊరు నుండి ట్రాన్స్ఫర్ అయ్యింది. అసలు అన్నయ్యకి ఇప్పట్లో బదిలీ కాదు, కానీ డబ్బు ఖర్చు పెట్టి కావాలని వేరే ఊర్లో వేయించుకున్నాడు. అన్నయ్య తనతో మమ్మల్నందరినీ తీసుకువెళ్తాడు అనుకుంది అమ్మ. కానీ అన్నయ్య తనతో పాటు ఎవరినీ తీసుకువెళ్ళడానికి ఇష్టపడలేదు. పైగా తమ్ముడికి ప్రైవేట్ కంపెనీలో చిన్న బంట్రోతు ఉద్యోగం చూపించి, మీరంతా నాతో వస్తే చాలా ఇబ్బంది పడతారు, నేను వెళ్ళబోయేది పల్లెటూరు, అక్కడ సదుపాయాలు ఉండవు, పైగా చిన్న చెల్లెలు చదువు ఆగిపోతుంది అనడంతో అమ్మ మరి మాట్లాడలేదు. అలా అన్నయ్య వేరుపడిపోయాడు. కాలగమనంలో మరో 5 ఏళ్ళు సునాయాసంగా గడిచిపోయాయి. ఈ 5 ఏళ్ల కాలంలో అన్నయ్య మరి ఇద్దరికి తండ్రి అయ్యాడే తప్ప బాధ్యతలేవి పట్టించుకోలేదు. ఇంటి ఖర్చులకి 100-200 తనకు తోచినప్పుడు ఇచ్చి వెళ్తూ ఉండేవాడు. మధు, ఏమన్నా అంటే నీకు కోపం కానీ మైథిలి పెళ్లి గురించి అసలు నువ్వు పట్టించుకుంటున్నావా? ఇప్పటికే దానికి 25 సంవత్సరాలు దాటిపోయాయి. రెండోది కూడా పెళ్లికి ఎదిగి వచ్చింది. ఇంకా పెద్దదానికి పెళ్లి చేయకపోతే లోకం ఏమనుకుంటుంది చెప్పు అనేది అమ్మ. అమ్మ, చూస్తున్నావుగా, నాకు ఆఫీస్ పనితోనే తీరుబడి ఉండటం లేదు. ఇంకా సంబంధాలకని నేనెక్కడ తిరగగలను? అక్కడికి నాకు తెలిసిన వాళ్ళతోనే చెప్తున్నాను. సంబంధాల గురించి ఇంతకన్నా నేనేం చేయగలను? దానికి మీరే ఏదైనా సంబంధం కుదిర్చితే నా వాటాగా కట్నంలో సగం డబ్బు ఇస్తాను అనేవాడు. ఇక అమ్మ ఏమీ బదులు చెప్పలేకపోయేది. అక్కయ్యే తనకు ఏవో సంబంధాలు చూసేది. కానీ తనకి కళ్యాణ రాత లేదో తన దురదృష్టమో కానీ ఏ సంబంధము కుదరలేదు. అమ్మ ఆరోగ్యం రోజురోజుకి దిగజారిపోసాగింది. తమ్ముడి సంపాదనతో అంతంత మాత్రంగా ఇల్లు గడిచేది. చెల్లెలు పూర్ణిమ ఇంటర్ పూర్తి చేసింది. ఇక ఆ పైన చదివించే స్తోమత లేక అంతటితోనే చదువు ఆపేశారు. తనకి ఇంటి పని, వంట పనితో రోజంతా గడిచిపోయేది. పూర్ణిమ కాన్వెంట్ పిల్లలతో ట్యూషన్ చెప్తూ ఏదో కొంత సంపాదించేది. కాలం ఎవరికోసమూ ఆగదు. తనలో వయసు తెచ్చిన వన్నెలు, కలలు తరిగిపోతుంటే చెల్లెలు వికసించిన యవ్వనంతో నిండుగా కనిపించేది. అప్పుడే ప్రారంభమైంది తనలో మానసిక సంగ్రామం. అసలు ఈ జీవితంలో తనకు పెళ్ళి అవుతుందా అన్న ఆలోచన తనని మరింత కృంగదీసింది. దానికి తోడు ఇరుగు పొరుగు వాళ్ళు హేళన మాటలు, తేలిక చూపులు తన మనసుని చిత్రవద చేసేవి. ఎక్కడికి వెళ్ళినా నీకింకా పెళ్ళి అవలేదా, అయ్యో పాపం అని ఒకరు, అసలు జీవితాంతం ఇలాగే ఉండిపోతావా, పెళ్లి చేసుకోవా అని మరొకరు, నీకు కాకపోతే మీ చెల్లెలి కన్నా పెళ్లి చెయ్యరా అని ఇంకొకరు తన ముఖాన్నే అడుగుతుంటే ఆ క్షణంలో తనకి చచ్చిపోవాలి అనిపించేది. పెళ్ళి కాకపోవడం తన నేరమా? తను కావాలని మానేసిందా? తనకి మాత్రం పెళ్లి చేసుకొని ఇల్లాలుగా మారాలని ఉండదు. ఈ సమాజంలో పెళ్లి కాని ఆడపిల్లను ఎంత చిన్నచూపు చూస్తారో ప్రత్యక్షంగా తెలుసుకున్నాను. కానీ స్వతంత్రించి తన పెళ్లి తనే చేసుకోలేదు కదా. మొదటి నుండి సత్సంప్రదాయం గల ఇంట్లో పుట్టి పెరగడం వల్లో, తనకు తెగించే గుణం లేకపోవడం వల్లో తనని ప్రేమించిన వాడిని కూడా తిరస్కరించింది. అంతవరకు ఆడదానికి పెళ్లి జీవితంలో ఒక భాగం మాత్రమే అనుకున్నాను. కానీ పెళ్ళే ఆడదానికి జీవితం అన్న నగ్న సత్యం బోధపడేసరికి తనలో యవ్వనం అంతరించిపోసాగింది. అప్పటికే తనకు 30 సంవత్సరాలు దాటిపోయాయి. ఇక ఈ వయసులో పెళ్లి జరుగుతుందన్న ఆశ లేదు. కానీ ఏమూలో చిన్న ఆశ, ఎప్పటికైనా తనకి పెళ్లి జరిగి ఈ ఇల్లు దాటి వెళ్ళిపోవాలన్న ఆరాటం, అన్నదమ్ముల నీడలో బ్రతకకూడదన్న ఆలోచన. కానీ
తన ఆశలని అడియాసలు చేస్తూ తనని ఈ ఇంటికి శాశ్వత బందీని చేస్తున్నాను సుమా అన్నట్లు ఆ రోజు అన్నయ్య చెప్పిన సంగతి విన్న తర్వాత అర్థమైంది. ఆ రోజు అన్నయ్య అమ్మతో చెప్తుంటే తను విన్నది. అమ్మ, ఇంకా ఎన్నాళ్ళు దానికి సంబంధాలు చూస్తాం? ఇక దానికి ఈ జన్మలో పెళ్ళి అయ్యేటట్లు లేదు. మన పూర్ణిమకి ఒక మంచి సంబంధం చూశాను. పెళ్లివారు దాన్ని చూసుకోవడానికి రేపే వస్తామన్నారు అన్నాడు. ఆ మాట వినడంతో తన గుండె ఒక్కసారి దడదడలాడింది. అమ్మ ఏమంటుందోనని ఆత్రంగా వినసాగాను. సరే, నీ ఇష్టం. ఇద్దరిలో ఎవరికి పెళ్లి జరిగినా నాకు సంతోషమే అంది అమ్మ. ఈ సంగతి తెలిసిన తమ్ముడు చెల్లెళ్ళ ముఖాల్లో ఆనందం తాండవించింది ఎందుకో. ఆ రోజు పూర్ణిమను చూడటానికి పెళ్లివారొచ్చారు. ఆ రోజు తనకి ఎంత ఆపుకుందామన్నా దుఃఖం ఆగలేదు. మనసంతా ఏదో అలజడి. తనకి ఈ జన్మలో పెళ్ళి కాదు అన్న నగ్న సత్యం కళ్ళెదుట నాట్యమాడుతుంటే తన మెదడులో ఏదో తీవ్ర సంచలనం. పూర్ణిమ కన్నా వయసులో 6-7 సంవత్సరాలు పెద్దదైన తను ఈ ఇంటి గుమ్మం దాటకముందే పూర్ణిమకు పెళ్లి జరిగి మరో ఇంటికి వెళ్ళిపోతుందన్న నిజం తన మనసుని చిత్రవద చెయ్యసాగింది. అసలు ఆ రోజే అన్నయ్యని అడిగేయాలి అనుకుంది. అన్నయ్య, పూర్ణిమకు పెళ్లి జరిగితే ఇక నా పెళ్ళి ఎలా జరుగుతుంది? ఇప్పటికే ఆలస్యమైపోయినా నా పెళ్ళి ఇక శాశ్వతంగా ఆగిపోతుంది. అసలు నన్ను ఏం చేయదలుచుకున్నావు? నా జీవితమంతా నీకు నీ పిల్లలకు సేవ చేస్తూనే కాలం గడపాలా అని. కానీ తనలో వివేకం తనని నోరెత్తనివ్వలేదు. తన రాత బాగులేనప్పుడు ఒకళ్ళని నిందించి ప్రయోజనమేమిటి? తనకి ఎటూ కళ్యాణ యోగం లేదు. తన మూలంగా చెల్లెలి జీవితం కూడా నాశనమైపోతుంటే చూస్తూ భరించే శక్తి తనకు లేదు. తను అన్నయ్యని నిలదీసి అడిగిన మరుక్షణం అన్నయ్య దానికి కూడా సంబంధాలు చూడటం మానేస్తాడు. పూర్ణిమ కూడా తనలాగా అమాయకురాలు, సంప్రదాయాన్ని గౌరవించే మనిషి. అందుకే తెగించి దాని పెళ్ళి అది చేసుకోలేదు. తన మనసుని రాయి చేసుకొని జీవితంలో కోరికలని శాశ్వత సమాధి కట్టి చెల్లెలు పెళ్ళి జరిగితే చూసి ఆనందించాలని ఆరాటపడింది. కానీ జరిగిందేమిటి? పూర్ణిమను చూడటానికి వచ్చిన పెళ్లివారు తనని చూసి, ఈ అమ్మాయి ఎవరు? ఇంతవరకు ఆ అమ్మాయికి పెళ్ళి ఎందుకు చేయలేదు? పెద్ద పిల్ల ఉండగా చిన్నపిల్లకు పెళ్ళెందుకు చేస్తున్నారు అని నిలదీసి అడిగినప్పుడు అన్నయ్య ఏమీ చెప్పలేక మౌనం దాల్చాడు. మా మైథిలికి సంబంధాలు చూస్తున్నాం, కానీ ఇంకా ఏది కలిసి రాలేదు అని నసుకుతూ సమాధానం చెప్పాడు. అసలు ఆ అమ్మాయికి ఇంతవరకు పెళ్ళెందుకు చేయలేదు? పెళ్ళి కాకపోవడానికి కారణమేమిటి? ఆ అమ్మాయి ప్రవర్తన మంచిది కాదా అని సూటిగా అడిగినప్పుడు అన్నయ్య తల పాతాళంలోకి దిగిపోయింది. మీకు కావలసింది పూర్ణిమ. దాన్ని మీరు ఇష్టపడితే పెళ్లి చేసుకోవచ్చు, లేకపోతే లేదు. అంతేకాని మా మైథిలిని శంకించే అధికారం మీకు లేదు. అది ఈ ఇంట సీతాదేవిలా వనవాసం చేస్తుందే తప్ప ఈ ఇంటికి కలంకం తెచ్చే పని ఎన్నడూ చెయ్యబోదు కూడా అన్నాడు అన్నయ్య ఆవేశంగా. ఆడపిల్ల గల వాళ్ళకి ఇంత రోషం పుట్టుకు వస్తే ఇంక మాకెంత ఉండాలి? ఆ పిల్లకి పెళ్ళి ఎందుకు జరగలేదు అని మేము అడుగుతుంటే ఇలా మీరు మా మీద ఎగిరిపడటం మర్యాదగా లేదు. ఇక మీకు మీ సంబంధానికి ఒక నమస్కారం అని లేచి వెళ్ళిపోయాడు పెళ్ళికొడుకు తండ్రి కోపంగా. వెళ్ళండి, మీలాంటి కుసంస్కారుల ఇంటికి నా చెల్లెలిని కోడలిగా పంపడం నాకు ఇష్టం లేదు అన్నాడు అన్నయ్య ఆవేశంగా. అన్నయ్యకు నా పట్ల గల నమ్మకానికి ఒక్క క్షణం మనసు సంతోషంతో నిండిపోయింది. కానీ పూర్ణిమకి వచ్చిన సంబంధం ఇలా తన మూలంగా తప్పిపోయిందనేసరికి తనకి పట్టరాని దుఃఖం వచ్చేసింది. ఆ రాత్రంతా తనకి నిద్ర పట్టలేదు. తను ఈ ఇంట్లో ఉన్నందువల్లే పూర్ణిమకు కూడా పెళ్లి జరగడం లేదు అన్న నిజాన్ని భరించలేకపోతోంది. మనసులో దుఃఖం లావాలా పొంగుకు వస్తోంది. ఈ పరిస్థితిలో తనేం చెయ్యాలి? ఏ దూలానికో ఉరిపోసుకొని చావాలా? లేకపోతే ఏ నల్లుల మందో తిని చచ్చిపోవాలా? తనకి పెళ్ళి కాకపోవడం తను చేసిన నేరమా, లేక తనకు విధి విధించిన శాపమా? తన మూలంగా మరో జీవితం బూడిద కాబోతుందా? తను ఆత్మహత్య చేసుకుంటే మాత్రం ఈ లోకం తన మీద నిందలు మోపదా? తను ఏదో తప్పు చెయ్యబట్టే చచ్చిపోయిందని లోకం ఆడిపోసుకుంటూ ఉంటే చెల్లెలికి పెళ్ళి ఎలా జరుగుతుంది?
ఆమె బుర్రలో తలుక్కున మెరిసిందొక ఆలోచన. అది 4 రోజుల క్రిందట పేపర్లో చూసిన ప్రకటన. ఒక అనాథ శరణాలయంలో పిల్లలని సంరక్షించేటందుకు ఆయా కావాలని. అంతే. అప్పటి వరకు కన్నీటితో తడిసిన ఆమె బుగ్గల్ని చేత్తో తుడుచుకుంది. కర్తవ్యాన్ని నిర్వర్తించటం కోసం ధైర్యంగా ముందడుగు వెయ్యాలి అనుకుంది. ఆమె జీవితానికి ఒక ఆధారం దొరికినట్టయింది. ఆమె మనసులో ఆవేదన ఒక్క క్షణం మటుమాయమైనట్లయింది. చిన్నారి పాపల సంరక్షణ చూస్తూ తను జీవితాన్ని గడిపెయ్యగలదు. తను ఈ ఇంటి నుండి వెళ్ళిపోతే తప్ప పూర్ణిమకు పెళ్లి జరగదు. తన మూలంగా వచ్చిన సంబంధాలు తప్పిపోతుంటే తను చూస్తూ భరించలేదు. తను ఈ ఇంటి నుండి బ్రతుకు తెరువు వెతుక్కుంటూ బయటకు వెళ్తానంటే ఇంట్లో ఎవరూ ఒప్పుకోరు. అందుకే తన నిర్ణయం తనే తీసుకోవాలి. తన జీవితానికి ఒక కొత్త బాట తనే ఏర్పరచుకోవాలి. ఆడదాని జీవితానికి పరమావధి పెళ్ళే కాదు, పసిపిల్లల్ని ప్రేమించడంలో కూడా దైవత్వం ఉందని నిరూపించుకోవాలి. ఆలోచిస్తూ ఆ నిశిరాత్రిలో చప్పుడు చెయ్యకుండా ఆ ఇంటి గుమ్మం దాటింది మైథిలి. ఆ కటిక చీకటిలో ఆమె హృదయంలో భవిష్యత్తు పట్ల కోటి కాంతుల దివ్యలు వెలుగుతున్నాయి. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.